క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. శ్రీనివాస్ గౌడ్, కోదాడ మార్కెట్ కమిటీ ఎక్స్ వైస్ చైర్మన్ని. ఈరోజు అనంతగిరి మండలంలోని రైతు వేదికలో తెలంగాణ ఆయిల్ పామ్ సంఘం పామ్ గురించి ఈరోజు పతంజలి వారు ఈ యొక్క ఆయిల్ పామ్ మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. నిజంగా ఈ యొక్క సదస్సు నిర్వహించడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ మొత్తం మీద కూడా రైతులందరూ కూడా వరి మీద ఆధారపడి నీళ్ళు వస్తేనే వరి వేస్తారు, లేకపోతే అట్లనే ఉంటున్నారు. ఈ నీళ్ళు లేని కూడా చోట కూడా పంటల్ని పండించకుండా అట్నే వదిలిపెట్టి ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆయిల్ పామ్ అనేది సాగు చేయడం వల్ల ఈ స్కీమ్లో మన సెంట్రల్ గవర్నమెంట్ మంచి స్కీములు మనకి ఈరోజు ప్రోత్సహించింది. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ప్రతి ఆయిల్ పామ్ కూడా సంవత్సరానికి 4200 రూపాయలు వాళ్ళే మనకి సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా రైతులు ఈ వరిని ప్రత్యామ్నాయంగా మనం ఈ ఆయిల్ పామ్ సాగులో కూడా మనందరం అన్ని గ్రామాలలో ఈ ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల భవిష్యత్తులో మన భారతదేశానికి మనం ఇప్పుడు గత ఇతర దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. కానీ మనందరం రైతులు మన భారతదేశంలోనే ఈ ఆయిల్ పామ్ సాగు చేసి స్వచ్ఛమైన నూనెని మనం తయారు చేసుకొని మన భవిష్యత్తులో మన పిల్లగాళ్ళకి మనకు ఒక స్వచ్ఛమైన ఆయిల్ తయారు కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఆయిల్ పామ్ని సాగు చేయాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళు కూడా ఇవాళ రైతు వారీగా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యాన శాఖ అధికారులు కానీ, హార్టికల్చర్ వాళ్ళు కానీ మంచిగా అవగాహన కల్పిస్తూ ఈ యొక్క ఆయిల్ పామ్ని, ఎందుకంటే గతంలో ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి అనంతగిరి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ మన మామిడి తోటలను కూడా నరికేస్తూ మామిడి వల్ల దిగుబడి రావట్లేదని చెప్పి ఇప్పుడు ఎక్కువ కూడా పామాయిల్ వైపే చూస్తున్నారు. అనంతగిరి మండలంలో కూడా ఇప్పటికీ 200 ఎకరాలు ప్రోత్సహించి వాళ్ళు రైతులతో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క రైతులు కూడా ఇవాళ ఆయిల్ పామ్ వైపు దృష్టి పెట్టాలని కూడా మేము కోరుకుంటూ మా గ్రామం నుంచి కూడా మన 7 ఎకరాలు ఆయిల్ పామ్కి వేయడం జరిగింది. మేము కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా, ఎందుకంటే దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నది, ప్రోత్సాహకాలు బాగున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతులందరం కూడా ఈ ఆయిల్ పామ్పై దృష్టి పెట్టి భవిష్యత్తులో మేమందరం కూడా ఆయిల్ పామ్కే మాకు భవిష్యత్తు ఉందని చెప్పి మేమందరం కోరుకుంటూ మేమందరం కూడా ఆయిల్ పామ్నే వ్యవసాయం చేయాలని చెప్పి మేమందరం నిర్ణయించుకున్నాం. ఆయిల్ పామ్ పీలెక్షన్ అనంతగిరి మండల్ ఈ యొక్క రైతుల అవగాహన సదస్సు మీటింగ్ రైతు వేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ యొక్క అభివృద్ధి పథకాలలో ఏమేమి ఉన్నాయో వారికి తెలియజేయడం జరిగింది. ఒక ఎకరానికి 4200 రూపాయలు గవర్నమెంట్ ప్రోత్సాహ నిధి కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే డ్రిప్ కూడా 90% రాయితీ, ఎస్సీ ఎస్టీలకి 100% మరియు ఓసీలకి 80% ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆయిల్ పామ్ వేసి భారతదేశంలో ఈ యొక్క ఆయిల్ పామ్ పర్సంటేజ్ని పెంచవలసిందిగా కోరుచున్నాం. అలాగే అనంతగిరి మండలంలో కూడా 200 ఎకరాలకు పైబడి మొక్కలు నాటడం జరిగింది. ఒక్కొక్క మొక్క ఖరీదు 193 రూపాయలు గాను గవర్నమెంట్ రాయితీ పోను 20 రూపాయలకి ఈ యొక్క మొక్కను ఇవ్వడం జరుగుతుంది. పతాంజలి కంపెనీ వారి యొక్క మొక్కను మా నర్సరీ నుండి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆయిల్ పామ్ తోటను వేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆయిల్ పామ్ పంటను పండించవలసిందిగా కోరుతున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.